వీధి లైట్లు వెలగవు. ఈ గలీలో చూడండి ఎక్కడో ఒకటి మినుకుంటే ఒక లైట్ ఉన్నది. ఇక్కడ చూడండి మన దేశంలో లైట్లు తప్ప మిగతా లైట్లు ఏమి లేవు. నేను మనలో వస్తాను. మీరు ఒకసారి ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్తున్నప్పుడు చూడండి ఎన్ని వీధి లైట్లు వెలగడం లేదు. లంకల దీపక్ గారు పార్టీ అధ్యక్షులు మా కార్పొరేటర్స్ అందరూ కూడా జిహెచ్ఎంసీ కాడ వీధి లైట్ల కోసం ధర్నాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ గ్రామంలో ఏ నగరంలో ఏ దేశంలో వీధి లైట్లు కాలిపోయిన మహాప్రభు వీధి లైట్లు వెయ్యి అని ఎవ్వరు అడిగినటువంటి ఆ ఉదాహరణ, ఎవరు ఆందోళన చేసినటువంటి ఉదాహరణ లేదు. మన కాంగ్రెస్ హయాంలో మన బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ లోనే ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు మనం అందరం ఆలోచన చేయాలి. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు మరి మనము ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలో ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించారు. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు ఉండేది కేసీఆర్ ఉన్నప్పుడు కూతవేటి దూరంలో ఉంది. కానీ జూబ్లీ హిల్స్ ని పట్టించుకోలేదు. ఆయన ఏం చెప్పాడు, ఈ హైదరాబాద్ ఇస్తాంబుల్ చేస్తా, ఈ హైదరాబాద్ ను లండన్ గా చేస్తా, సింగపూర్ గా చేస్తా, మరి వాషింగ్టన్ డీసీగా చేస్తా, న్యూయార్క్ చేస్తా అన్నాడు. అయ్యా కేసీఆర్ గారు ఏమైంది? మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేశారు కదా, మరి నాది ఇస్తాంబుల్ చేయకపోయినా న్యూయార్క్ చేయకపోయినా మన హైదరాబాద్ గా ఉంచావంటే అది కూడా లేదు. ఈ రోజు రోడ్ల దుస్థితికి, ఈ డ్రైనేజ్ దుస్థితికి కారణము కేసీఆర్ అవునా కాదా ఈరోజు చెప్పాలా? నేను ఒకటే చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీ చేస్తా ఉంది. బీఆర్ఎస్ నాయకులు జూబ్లీ హిల్స్ లో ప్రజలను ఓట్లు అడిగే ముందు కేసీఆర్ గారు మరి మన యొక్క జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మరి రేవంత్ నగర్ లో బోడబండలో ఎక్కడైనా మీకు నచ్చిన గల్లీలో కేసీఆర్ గారు మీకు నచ్చిన గల్లీలో 2 కిలోమీటర్లు పాదయాత్ర ధైర్యం ఉంటాయి. 2 కిలోమీటర్లు ఆ గుంతలు పడ్డ రోడ్లలో, ఆ డ్రైనేజ్ ఓవర్ఫ్లోతున్న రోడ్లలో కేసీఆర్ ఒక్కసారి వచ్చి పాదయాత్ర చెయ్యి. నీ 10 సంవత్సరాలలో హైదరాబాద్ న్యూయార్క్ అయిందా? హైదరాబాద్ ఇస్తాంబుల్ అయిందా? హైదరాబాద్ వాషింగ్టన్ అయిందా? హైదరాబాద్ సింగపూర్ అయిందా? తెలుస్తుంది మిస్టర్ కేసీఆర్. ఏ ముఖం పెట్టుకొని మీరు ఈ 10 సంవత్సరాలు పరిపాలన తర్వాత నా జూబ్లీ హిల్స్ ను వెనుకబడేసిన నగరంగా, వెనుకబడిన బస్తీగా మార్చేసినటువంటి మీరు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారో చెప్పాలి. ఆ రోజు జూబ్లీ హిల్స్ పట్టించుకోలే. ఇంతకుముందు బాలరాజు గారు చెప్పారు, సింగపూరు అనేక రకాల మాటలు చెప్పి సిద్దిపేటకు పరిమితమయ్యారు, గజ్వేల్కే పరిమితమయ్యారు, సిరిసిల్లకే పరిమితమయ్యారు. హైదరాబాద్ పూర్తిగా అనాథగా వదిలేశారు. హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ చెప్పిన వాళ్లకు, మజ్లిస్ పార్టీ చెప్పిన వాళ్ళ బస్తీలలోనే బాగా అయ్యేది తప్ప మనలాంటి సామాన్య ప్రజలున్న బస్తీలో కాలేదు. హైటెక్ సిటీలో ఎక్కడైతే కేటీఆర్ అనే స్నేహితులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారో అక్కడ రోడ్లు వేశారు. రోడ్ల మీద రోడ్లు, మంచుకున్న రోడ్లు మళ్ళీ తీసిన రోడ్డు, ఆ రోడ్ల మీద రంగుల మీద ఫ్లైఓవర్లు. హైదరాబాద్ అంటే కేసీఆర్ దృష్టిలో హైటెక్ సిటీ. హైదరాబాద్ ప్రజలంటే ఈ పార్టీ దృష్టిలో హైటెక్స్ లో ఉన్నటువంటి వాళ్ళే, మనం కాదు. మన పేద ప్రజలు కేటీఆర్ కనిపించలే, మన పేద ప్రజలు కేసీఆర్ కనిపించలే. మన జూబ్లీ హిల్స్ కానీ, మన బోడబండ కానీ, మన ఎర్రగడ్డ కానీ, మన రేవంత్ నగర్ కానీ, మన యూసుఫ్గూడ కానీ, మన షేక్పేట్ కానీ, మన సనత్ నగర్ కానీ, మన బీసాపేట కానీ ఆ రోజుల్లో కనిపించలే. ఈరోజు ఓట్లు వచ్చినాయి కదా, ఇన్ని రోజులు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తుంటాడు. ఇన్ని రోజులు ఏం చేసినాడు అంటే కేసీఆర్, నేను అప్పుడు నా కుటుంబం సంగతి చూసుకున్నా, ఇప్పుడు ఓట్లు వేస్తే మీ సంగతి చూస్తా అంటున్నాడు. 10 సంవత్సరాలు ఆయన కుటుంబ సంగతి చూసుకున్నాడు. ఆయన సంగతి, ఆయన కొడుకు సంగతి, ఆయన అల్లుడు సంగతి, ఆయన కూతురు సంగతి, ఆయన
చిన్నల్లుడి సంగతి, ఆయన పెద్దల్లుడి సంగతి. 10 సంవత్సరాలు కుటుంబం సంగతి చూసుకున్నాడట. ఇప్పుడు మళ్ళీ ఓటేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అయి మళ్ళీ ఈ రోజు మన సంగతి చూస్తాడట. 2 సంవత్సరాలు ఆయన గద్దె దిగిపోయి 2 సంవత్సరాలు అయింది. ఏ ఒక్క రోజైనా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడా? ఏ ఒక్క రోజైనా అసెంబ్లీకి వచ్చాడా? మరి ఏ మొక్కం పెట్టుకొని ఈరోజు కేటీఆర్ అంటున్నాడు మా నాయన వస్తాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఎన్ని రోజులు? 500 రోజులుగా. 500 రోజులలో మా అయ్య వస్తాడు, మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడు. 2 సంవత్సరాలు తెలంగాణ ప్రజల కష్టాలు, ఒక ప్రతిపక్ష నాయకుడి బాధ్యత. మంత్రితో సమానం ఈరోజు కేసీఆర్. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో మన పేద ప్రజల కష్టాలు మాట్లాడినటువంటి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడో చెప్పాలి. అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో లేదు, ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు. మొన్న ఎంపీ ఎలక్షన్స్ అయితే ఒక్క సీటు గెలవలేదు. 17 సీట్లలో 8 సీట్లు నరేంద్ర మోడీ గారు బీజేపీ గెలిచింది. తెలంగాణ గడ్డ మీద 8 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో బరాబర్గా గీత గీసి మేము 8 సీట్లు గెలిచారని సందర్భంగా మనం ఇస్తున్నాం. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రాలా, ఒక్క దాంట్లో డిపాజిట్ రాలా. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయి. సగం తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాలలో ఉపాధ్యాయులు ఓట్లేశారు, సగం తెలంగాణలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి పట్టభద్రులు ఓటేశారు. బీజేపీ 2కు 2 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఒక్క సీటు గెలవలేదు. ఈరోజు బీఆర్ఎస్ కు ఈ జూబ్లీహిల్స్ లో ఓటేస్తే ఎవరికి ఉపయోగం? మూసీ నదిలో వేస్తే మన బీఆర్ఎస్ వేసినట్టు, బీఆర్ఎస్ కోటేస్తే మూసీ నదిలో వేసినట్టే. బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం పార్టీ. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకి ఏమీ చేయలేదు. ఉన్నన్ని రోజుల్లో కేసీఆర్ ఏ రకంగా ఉండే, కేటీఆర్ ఏ రకంగా ఉండే, కవిత ఏ రకంగా ఉండే. మీ తెలంగాణ ప్రజలు, ఈ 4 కోట్ల మంది ప్రజలు నా కుటుంబానికి బానిసలుగా ఉండాలి, కేసీఆర్ కుటుంబానికి, కల్వకుంట్ల కుటుంబానికి బానిసలుగా ఉండాలనేటువంటి అహంకారంతో కేసీఆర్ 10 సంవత్సరాల పాలన చేశాడు. అందుకే తెలంగాణ ప్రజలు కర్రు కాచి ఏం చేశారు? కర్రు కాచి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఫామ్ హౌస్ నుంచి మళ్ళీ రావాలి. ఆయన వస్తే బోడబండకు రావాలని అడుగుతున్నాను నేను. ఈ ఎలక్షన్లో రావాలి. ఇంకా 2 రోజులు ఉన్నాయి కేసీఆర్. ఈ 2 రోజుల్లో ఒక 2 గంటలు నా బోడబండకు వచ్చి నా పాడైపోయిన రోడ్లలో, నా గుంతలలో, నా డ్రైనేజీలో పాదయాత్ర చెయ్యి. ఆ తర్వాతనే కారు గుర్తు కోటేయాలని అడగాలి. నువ్వు రాడు. ఎందుకంటే ఒక అడుగు తీసి అడిగేస్తే ఆ గుంతలలో ఏడబడిపోతాడో తెలియదు. అందుకే రాడు. అందుకే నేను చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే మన హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీలో వేసినట్టు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కోటయ్యద్దు. ఇక మిగిలింది ఎగిరెగిరి మాట్లాడతాడు ఒక ఆయన. ఎవరైనా ఎగిరెగిరి మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి ఆయన రవ్వంత రెడ్డి ఎగిరెగిరి మాట్లాడతాడు. ఏమంటున్నాయన? ఎలక్షన్ ముందు ఏమన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? నా కోటేయండి, ఊరు తిరిగారు. ఈ కేసీఆర్ బాగలేదు. ఓకే, నేను అధికారంలోకి వస్తే మహిళలకు మేలు చేస్తాం, యువకులకు మేలు చేస్తాం, ఆడపిల్లలకు మేలు చేస్తాం, విద్యార్థులకు మేలు చేస్తాం, హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తాం. ఈయన కూడా వెళ్ళి మన లండన్ పోయి లండన్ లాగా హైదరాబాద్ చేస్తా అని అక్కడ కూడా మాట్లాడి ఇక్కడ కూడా మాట్లాడు. ఫ్యూచర్ సిటీ అట. ఇవాళ ప్రశ్న చెప్తున్నాడు. ఆయన ఫ్యూచర్ సిటీ కడుతుంటేనట నేను అడ్డుకున్నానట. ఏడగట్టిండు? 1 రూపాయిందా ఫ్యూచర్ సిటీకి? నేను ఎక్కడ అడ్డుకున్నాను చెప్పాలి. కిషన్ రెడ్డి అన్ని అడ్డుకుంటుంది మాట్లాడుతున్నాను.
రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కాకముందే మేము RRR రోడ్డు మంజూరు చేశాం. నువ్వు ముఖ్యమంత్రి కాకముందే వరంగల్లో ఎయిర్పోర్ట్ కోసం ప్రయత్నం చేశాం. ఈరోజు అనేక డెవలప్మెంటల్ యాక్టివిటీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాలుగా చేస్తా ఉన్నాం. మరి నీవిచ్చినటువంటి హామీలేంటి? నేను అధికారంలోకి వస్తే అందరికీ, మహిళలందరికీ, ఓ అక్క చెల్లెలారా వినండి, మీరు కూడా మీకందరికీ నెలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎవరు? ఎగిరెగిరి మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి. 2 సంవత్సరాలు అయింది, ఏ ఒక్కరికి కానీ మీకు 2500 ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా అడుగుతాను. ఒక్కరికైనా ఇచ్చిందా? మరి ఎందుకు ఓట్లు వేయాలో మహిళలు అడగాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి చేయి గుర్తు కొట్టామంటే నా 2500 ఎక్కడో అయినా బిడ్డ అని మరి మీరు శివంగిలాగా కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి వాళ్ళ మీద తిరగబడాలని సందర్భమని చేస్తాను. అంతేకాదు పొదుపు సంఘాలకు అప్పులు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ కాదు. నా పొదుపు సంఘాలకు, నా అక్క చెల్లెళ్లకు నరేంద్ర మోడీ గారు ఈరోజు 20 లక్షల వరకు కూడా అప్పులు ఇస్తా ఉన్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నరేంద్ర మోడీ లోన్లు ఇస్తే నేను వడ్డీ ఇస్తా అన్నాడు. 2 సంవత్సరాలు అయింది, ఏ ఒక్క పొదుపు సంఘానికైనా ఈ యొక్క పావుల వడ్డీ బ్యాంకులో వేశాడా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలా? వేయకపోతే నేను అక్క చెల్లెలను కోరుతున్నాను, మీరు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే న్యాయం కాదు. రెండోది, పెళ్లిళ్ళు, ఆడపిల్లల పెళ్లిళ్ళు అయిపోయింది చెప్పాడు. ఏమన్నాడు? ఏ ఒక్క పెళ్లి అనే లెక్కలో 2 ఏళ్లుగా మన తెలంగాణలో పెళ్లిళ్ళు అయిపోలేదు. 2 ఏళ్లుగా మన తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల దృష్టిలో, రేవంత్ రెడ్డి దృష్టిలో, సోనియా గాంధీ దృష్టిలో, రాహుల్ గాంధీ దృష్టిలో మన దగ్గర పెళ్లిళ్ళు అయిపోలేవు. ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వలేదు. ఇంకొక మాట, ఆడపిల్లలకు ఏం చెప్పాడు? మీరు కాలేజీకి వెళ్తే ఏమి ఇస్తా అన్నాడు? స్కూటర్ ఇస్తా అన్నాడు. ఆడపిల్లలు ఇప్పుడు పాప నిలబడింది, ఒక్కరికి స్కూటర్ ఇస్తా అన్నాడు. ఏ ఒక్కరికైనా తెలంగాణ గడ్డ మీద నా జూబ్లీ హిల్స్ లో ఏ ఆడపిల్లకైనా కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయికి స్కూటర్ ఇచ్చిందా రేవంత్ రెడ్డి? స్కూటర్ ఇవ్వకుండా జూబ్లీ హిల్స్ ప్రజల ఓట్లు అడిగేటువంటి అధికారము కాంగ్రెస్ పార్టీకి లేదు. చదువుకున్నటువంటి విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు. ఏమన్నాడు? మీ పిల్లలు ఫీజులు కట్టుకోవాలన్నా, మీ పిల్లల యూనిఫామ్ కొనుక్కోవాలన్నా, మీ పిల్లల పుస్తకాలు కొనుక్కోవాలన్నా, మీ పిల్లలకు సంబంధించిన ట్యూషన్ ఫీజు కట్టాలన్నా, మీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కావాలన్నా మీరు అప్పులు వేయొద్దు. నేనే ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు. ఒక్క కుటుంబానికైనా, ఒక్క విద్యార్థికైనా రేవంత్ రెడ్డి విద్యా భరోసా కార్డు ఇచ్చాడా? ఇవ్వకపోతే ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. అంతేకాదు తెలంగాణలో ఉన్నటువంటి 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఇస్తా అన్నాడు. 2 సంవత్సరాలుగా వస్తుంది, ఉద్యోగాలు రాలేదు. ఉద్యోగాలు రాకపోతే ఒక్కొక్క నిరుద్యోగికి 4 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినాయి 4 లక్షల ఉద్యోగాలని? నా జూబ్లీ హిల్స్ లో యువకులు, అమ్మాయిలు, నిరుద్యోగులు అనేక రకాలుగా కష్టాలు పడతా ఉన్నారు. మరి నీ ఉద్యోగాలు ఇవ్వవు, నిరుద్యోగ వృత్తి ఇవ్వవు, నీ పార్టీకి ఎందుకు ఓటేయాలా? ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి ఏ యువకుడు కూడా కాంగ్రెస్ పార్టీ కోటయ్యొద్దు. కాంగ్రెస్ పార్టీని చేయి గుర్తు కోసం ఎవరైనా రేపొస్తే నిలదీసి అడగాల్సిందిగా, గల్లా పట్టి అడగాల్సిందిగా నేను మీ యొక్క జూబ్లీ హిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాను. అంతేకాదు ఇంకా అనేక రకాల హామీలు. ఏమన్నాడు? పెన్షన్ ఇస్తున్నాం కదా, కొత్త పెన్షన్ ఇస్తా అన్నాడు. 2 సంవత్సరాలు అయింది,
ఒక్కరికి కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు ఈ రేవంత్ రెడ్డి. మరి ఎందుకు ఓటేయాలి అడగండి. 2000 ఇస్తున్నటువంటి 2000 ఇస్తున్నటువంటి పెన్షన్ 4000 చేస్తా అన్నాడు. మరి 4000 చేశాను అడుగుతా ఉన్నాను. చేయనప్పుడు ఏ ఒక్కరు ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. దళితులకు కూడా ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. నేను రేవంత్ రెడ్డిని ఈ ఎర్రగడ్డ చౌరస్తా నుంచి అడుగుతున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిస్టర్ రేవంత్ రెడ్డి, దమ్ము ధైర్యం ఉంటే ఎంతమంది దళితులకు 12 లక్షలు ఇచ్చావో సవాల్ చేస్తా ఉన్నాను. దళితుల ఓట్లు అడిగే ముందు 12 లక్షలు ఇచ్చావా లేదా చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. బీసీల గురించి మాట్లాడతాడు. 2 సంవత్సరాల క్రితం అధికారంలో రాకముందు ఓట్లు వేసుకునే ముందు అడిగాడు, నా పార్టీ అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 1,00,000 కోట్లు బీసీల ఖర్చు పెడతామన్నాడు. 1,00,000 కోట్లు, 1,00,000 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. 1,00,000 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు రేవంత్ రెడ్డి. 2 సంవత్సరాలైంది. ఇంకా ఎవరు ఇద్దరిచ్చావని కోటేయాలి, ఎవరికి మేలు చేసావని కోటేయాలి. ఇది నేను బాగా చెప్తున్నాను. ఈ తెలంగాణలో ఈ జూబ్లీహిల్స్ లో తెల్ల కార్డు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాలుగా ఏ ఒక నెల తప్పకుండా ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ, ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఆడబిడ్డలందరూ కూడా ఏ రోజు కూడా బ్యాంకు మెట్లెక్కనటువంటి ఆడపిల్లలు, ఏ రోజు కూడా బ్యాంక్ అకౌంట్ లేనటువంటి వాళ్లకు, బ్యాంక్ మెట్లెక్కే ధైర్యం లేనటువంటి ఆడపిల్లలకు కూడా, మాతృమూర్తులకు, అక్కలకు, చెల్లెలకు అందరూ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరికీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించాడు. అందరికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇప్పించాడు. అన్ని రకాలుగా ఆదుకుంటున్నాము. కానీ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా అధికారం నుండి ఏమీ చేయలేదు. ముఖ్యమంత్రి రోజు వస్తా ఉన్నాడు, అయ్యా ముఖ్యమంత్రి నీ జూబ్లీహిల్స్ లో ఈ 6 గ్యారంటీల మీద ఎందుకు మాట్లాడవో చెప్పాలి. కిషన్ రెడ్డిని తిట్టడానికి జూబ్లీహిల్స్ ఎన్నికలకు రావద్దు. నువ్వు ఈ 2 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి హామీల మీద ఏం చేసావో చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. అదేమీ చెప్పకుండా ఆయన నన్ను విమర్శిస్తాడు. నేను ఒకటే మాట్లాడుతా ఉన్నాను, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏం చెప్తున్నాడు. మన సైనికులట పాకిస్తాన్ బార్డర్లో మన సైనికుల ముడ్డు మీద పాకిస్తాన్ వాళ్ళు తంతే మనం పారిపోయి వచ్చామట. ఇది మన సైనికుల గురించి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషను అడుగుతా ఉన్నాను. చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యావంతులు, మేధావులు, మహిళలు ఆలోచన చేయండి. సైనికులు ఎవరు? మన భరతమాత ముద్దు బిడ్డలు, మన అన్నలు, మన తమ్ముళ్ళు. కుటుంబాలను వదిలిపెట్టి కొండల్లో, కోనల్లో, గుట్టల్లో, మంచు కొండల్లో రాత్రనక పగలనక తుపాకి చేతులు పట్టుకొని ప్రాణాలు పణంగా పెట్టి ప్రాణాలకు తెగించి మన సరిహద్దుల్లో ఈరోజు ప్రాణనాస్తూ ఉగ్రవాదుల వ్యతిరేకంగా, పాకిస్తాన్ సైనికుల వ్యతిరేకంగా పోరాటం చేస్తూ రక్షణ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం శాంతంగా నిద్రపోతా ఉన్నాం. హైదరాబాద్ లో పాకిస్తాన్ వేస్తే బాంబు పేలులు జరిగేది. సెక్రటరీ ఎదురుగా, గోకుల్ చాట్ బండార్ కోటిలో, దిల్సుఖ్నగర్ టెంపుల్లో, హైదరాబాద్ లో అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్ వేసే కార్యక్రమాలు ఉండేవి. కానీ నరేంద్ర మోడీ గారి కారణంగా, మన సైనికుల కారణంగా ఈరోజు అగ్రవాద కార్యక్రమాలు తగ్గాయి. అటువంటి ఉగ్రవాద కార్యక్రమాలు అరికడుతున్నటువంటి సైనికుల గురించి సర్జికల్ స్ట్రైక్ పేరుతో, ఎయిర్ స్ట్రైక్ పేరుతో ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి ఉగ్రవాదులందరూ కూడా మట్టిలో కలిపేసినటువంటి మన సైనికుల గురించి ఏం మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి? పాకిస్తాన్ సైనికులట మన సైనికుల ముద్దు మీద అంటే పారిపోయి వచ్చారని మాట్లాడతాడు.
ముఖ్యమంత్రి బేషరతుగా ఈ దేశ ప్రజలకు, ఈ దేశ సైనికులకు క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. సైనికుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సైనికులు రాజకీయ పార్టీకి సంబంధం లేదు, సైనికులకు కులం లేదు, సైనికులకు మతం లేదు, సైనికులకు పార్టీ లేదు. సైనికులందరూ కూడా భారతమాత బిడ్డలే. భారతమాత సేవ కోసం వాళ్ళు జన్మించారు, భారతమాతకు సేవ చేస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళను మన స్థాయి ఎక్కడ మనం మాట్లాడగలుగుతామా? మనము మన భార్య పిల్లలతో, మన కుటుంబ సభ్యులతో, మనం రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో మనం స్వచ్ఛగా ఉన్నాము. మన స్థాయి సైనికులను మాట్లాడే స్థాయి కాదు. రేవంత్ రెడ్డి సైనికులను ఈరోజు పూజించాల్సిన బాధ్యత మనకందరికి ఉన్న తప్ప సైనికుల గురించి అవహేళన చేయడం మంచిది కాదు. ఇంకొకటి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన, ముస్లింలట, ముస్లింల ఇజ్జత్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నదట. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లింలకు ఇజ్జత్ లేదట. ఎందుకంటుండే మాట? జూబ్లీహిల్స్ లో ముస్లింల ఓట్ల కోసం. నేను ఒకటి అడుగుతాను రేవంత్ రెడ్డి, ముస్లింల ఇజ్జత్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే, కాంగ్రెస్ పార్టీతో ముస్లింల ఇజ్జత్ ఉంటే, మరి దేశంలో ఉన్నటువంటి హిందువులకు ఇజ్జత్ లేదా? హిందువులకు ఇజ్జత్ ఉండకూడదా? హిందువుల గౌరవం ఉండకూడదా? ఇది ఆలోచన చేయాలి. హిందువులు దానికి వదిలేద్దామా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు హిందువుల గురించి మేము మాట్లాడితే మాది మతోన్మాదాలు అంటారు. మీ ముస్లింల గురించి మాట్లాడితే మీరు ఏమనాలి? మీ మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి చెంచాలా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి? 2014లో మజ్లిస్ పార్టీ పతంగు గుర్తు మీద పోటీ చేసినటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. ఆ రోజు పతంగు గుర్తు, ఈరోజు పతంగు గుర్తు మీద చేయి గుర్తు ముసిగేసుకొని చేయి గుర్తులో పోటీ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు మజ్లిస్ పార్టీ నుంచి అరువు తెచ్చుకొని పోటీ చేస్తా ఉన్నారు. ఆయన ఒక మాట అంటా ఉన్నారు, ఈరోజు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రోజు ఇదే ఎర్రగడ్డలో బస్తీల మధ్యన, అపార్ట్మెంట్ల మధ్యన కబ్రస్థాన్కు ల్యాండ్ ఇచ్చాడు. అదేవిధంగా మెహందీపట్నంలో డిఫెన్స్ ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. అది కూడా ల్యాండ్ అడ్డంగా జీవో తీసి, ఆర్డర్ తీసి అది కూడా కబ్రస్థాన్కి ఇచ్చాడు. అంతకు 15 రోజుల ముందు ఇదే బంజారాహిల్స్ లో పెద్దమ్మపల్లి గుడి ఉంది. 50 గజాల స్థలంలో ఉన్నది, ప్రభుత్వ స్థలంలో ఉన్నది. 50 ఏళ్ళ నుంచి ఉన్నది ఆ గుడి. ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ నుంచి ఉన్నది. రేవంత్ రెడ్డి ఏం చేశాడు? ఆ పెద్ద స్థలం గుడి అడ్డం వస్తుందని చెప్పి రాత్రికి రాత్రి గుడిని కూలగొట్టి పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని న్యాయం చేసి ఆ స్థలం అంతా కూడా అమ్మాలని చూస్తున్నాడు. నువ్వేమో 50 స్థలంలో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి విగ్రహము, పెద్దమ్మ తల్లి గుడినేమో కూలగొడతావు. ఎవరు అడగక్క ముందే ఇక్కడ కబ్రస్థానికి స్థలం ఇస్తావు, అక్కడ కబ్రస్థానికి స్థలం ఇస్తావు. 1000 గజాల స్థలం ఇస్తావు, కానీ 50 గజాల స్థలములో 50 ఏళ్ళ నుంచి అమ్మవారి గుడిని ఏ రకంగా కూలగొట్టాలనిపించింది రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం. అందుకే నేను అందరినీ కోరుతా ఉన్నాను, ఆలోచించండి. మన భవిష్యత్ ఏంటి? మన హైదరాబాద్ భవిష్యత్ ఏంటి? మనం ఏ రకంగా హైదరాబాద్ లో ధైర్యంతో ఉండాలో ఆలోచన చేయండి. నేను ఓల్డ్ సిటీలో చదువుకున్నాను, యాకత్పూర్లో చదివేవాడిని. రోజు 2 కిలోమీటర్లు నడిచిపోయి వచ్చేవాడిని. ఆ రోజు యాకత్పురం. ఈరోజు యాకత్పురం వెళ్ళి చూడండి ఎవరైనా. అనేకమైనటువంటి బస్తీలో ఈ మజ్లిస్ పార్టీ యొక్క
రౌడీల కారణంగా, మజ్లిస్ పార్టీల యొక్క గూండాయిజం కారణంగా అనేక బస్తీలు ఈరోజు లేవు. అక్కడ ఉన్నటువంటి దళితులు ఖాళీ చేసి వచ్చారు. పిగలకుంట లాంటి బస్తీలు. అక్కడ ఉన్నటువంటి పిట్టలళ్ళు అంటే ట్రైబల్స్ అంటారు, వాళ్ళు కూడా ఖాళీ చేసి వచ్చారు. ఒక్కరి సమాజము బస్తీలు ఖాళీ చేసి వచ్చాయి. ఎందుకో మజ్లిస్ పార్టీ నాయకులు బెదిరించి భయపెట్టించి వందలాది బస్తీలు హైదరాబాద్ లో కారిని. అక్కడి నుంచి ఒక అమ్మాయి ఓల్సిటీ నుంచి చార్మినార్ ద్వారా ఏదైనా ఒక కాలేజీకి వెళ్ళాలంటే, ఒక ఆడబిడ్డ ఉద్యోగానికి వెళ్ళాలంటే ఎన్ని రకాల వేధింపులు ఓల్సిటీలో జరిగేవో నేను చూసేవాళ్ళను. నేను చదువుకున్నటువంటి బస్తీలు ఈ రోజు లేవు. నేను సవాల్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎవరు కారణం? హైదరాబాద్ లో వందలాది బస్తీలు ఖాళీ అయిపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలి. అందుకే మనం చేస్తా ఉన్నాను, మన జూబ్లీహిల్స్ కు, మన బోడబండకు, మన ఎర్రగడ్డకు, మన రహమత్ నగర్ కు, మన సనత్ నగర్ కు, మన అమీర్పేట్ కు ఈ పరిస్థితి రావద్దు. జాగ్రత్తగా ఉండాలి. మనము చైతన్యం కావాలి. కళ్ళు మూసుకోకూడదు, కళ్ళు తెరవాలి. మనకు మనమే రక్షించుకోవాలి. మనలో ఐక్యత ఉండాలి. ఈ మజ్లిస్ పార్టీ గూండాయిజాన్ని, రౌడీజాన్ని అందరం ఐక్యమత్యంతో ఎదురవాలి. ఎదుర్కోకపోతే ఓల్డ్ సిటీలో ఏ పరిస్థితి వచ్చిందో, ఓల్డ్ సిటీలో ఈ మజ్లిస్ పార్టీ గుండాలు ఏ రకంగా ఏం చేస్తారు? రాత్రంతా రాళ్ళేస్తారు, అనేక రకాలుగా వేధిస్తారు. చివరకు మనం పోతున్నప్పుడు వాడు చెప్పిన రేటుకే మార్కెట్లో 10 లక్షలు ఇల్లు ఉంటే 10,000 అమ్ముకొని, సమాన్ సర్దుకొని, పిల్లలని సంఖ్యలు వేసుకొని, సమానంత భుజం చేసుకొని, పొట్ట చేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వందల బస్తీలు సిటీలో ఉన్నాయి. దీనికి కాంగ్రెస్ పార్టీ కారణం కదా? కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీతో చేసినటువంటి స్నేహం కారణం కాదా? ఈరోజు మజ్లిస్ పార్టీల కోసం, మజ్లిస్ పార్టీ ఓట్ల కోసం కక్కుర్తిపడి అధికారం కోసం, పదవుల కోసం, ఎమ్మెల్యేల కోసం, ఎంపీల కోసం మీరు ఓల్సిటీ ప్రజలకు చేసినటువంటి అన్యాయం కాదా అడుగుతా ఉన్నాను. అందుకే నేను కోరుతా ఉన్నాను, ఆ పరిస్థితి ఇక్కడ కూడా మనకు రాకూడదు. నేను కళ్ళారా చూశాను ఓల్సిటీలో. మీరెవరైనా మీ బంధువులు, మీ స్నేహితులు ఓల్సిటీలో ఉంటే అడగండి. ఇప్పుడు ఫోన్ చేసి మీటింగ్ తర్వాత మన ఎన్ని బస్తీలు కాలేనో కనుక్కోండి. వందల బస్తీలు కళ్ళ ముందే జన్మించినటువంటి బస్తీలను, ఆస్తులను వదిలిపెట్టుకొని వచ్చాం. అందుకే ఈ జూబ్లీహిల్స్ పరిస్థితి రాకూడదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏం చెప్తా ఉంది? ఎన్నికలకు ముందు బాదరగా వారం రోజుల ముందు అజారుద్దీన్ ఎవరినైనా ఒక మంత్రి వేయాలంటే ఎమ్మెల్యేనా ఉండాలి, ఎమ్మెల్సీ అన్నా ఉండాలి. అజారుద్దీన్ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. ఆయనను వారం రోజుల ముందు మంత్రి చేశారు. ఎందుకు చేశారు? అజారుద్దీన్ మీద ప్రేమ కాదు, అజారుద్దీన్ మీద ప్రేమ కాదు. ఇక్కడ ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ ఓట్ల కోసం, మజ్లిస్ పార్టీ ఓట్ల కోసం బాదరగా మంత్రిని చేశారు. మరి ఇన్ని రోజులు ఏమైంది అంటే జవాబు లేదు. 2 సంవత్సరాలుగా చేయలేదు. నేను ముస్లిం సోదరులు కూడా కోరుతా ఉన్నాను, 2 సంవత్సరాలు ముస్లింల గురించి పట్టించుకోలేదు. జూబ్లీహిల్స్ లో 4 లక్షలు ఉంటే 1 లక్ష ఓట్ల కోసం అజారుద్దీన్ మంత్రి పోయి చేసి పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన ఎలక్షన్లోకి వచ్చాడు. ఎలక్షన్లో రేవంత్ రెడ్డి టోపీ పెట్టుకున్నాడు. నాకేం అభ్యంతరం లేదు, టోపీ పెట్టుకోగాని జూబ్లీహిల్స్ ప్రజలకు మాత్రం టోపీ పెట్టకున్నాడా? జూబ్లీహిల్స్ ప్రజలకు మాత్రం టోపీ పెట్టకు. ఆయన టోపీ పెట్టుకున్నది జూబ్లీహిల్స్ ప్రజలకు టోపీ పెట్టడం కోసం వస్తున్నాడు. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈ ఎన్నికలు
తెలంగాణ ఇంతకుముందు చెప్పారు గజేంద్ర శేషావత్ గారు, ఎంతో కొట్లాడి తెచ్చుకున్నాం. 1200 మంది మన బిడ్డలు చనిపోయారు. తృణప్రాయంగా ప్రాణాలు వదిలి ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణ ఎవరి పాలైంది? 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన, కేసీఆర్ కుటుంబ పాలన, ఈరోజు బీఆర్ఎస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన. 10 సంవత్సరాలు మనలో బానిసలుగా చూశాడు కేసీఆర్. 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తా ఉన్నాడు. ఈ 2 పార్టీలు ఒకటే. ఒకటి సోనియా కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఒకటి కేసీఆర్ కుటుంబ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒకటి చెవి గుర్తు సోనియా కుటుంబ పార్టీది, ఒకటి కారు గుర్తు కేసీఆర్ కుటుంబ పార్టీది. ఇది ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండదు. ఇక్కడ ప్రజల గురించి పట్టించుకోరు. ఈరోజు కేసీఆర్ అంటున్నాడు, ఇంతకుముందు చెప్పాను కదా, పొరపాటు అయింది. 10 సంవత్సరాలు నేను తెలంగాణ గురించి పేదల గురించి పట్టించుకోలే, ఇప్పుడు ఓటేస్తే నేను మా గురించి ప్రజల గురించి పట్టించుకుంటున్నాను. అందుకే ఈ తెలంగాణ మనం అభివృద్ధి చేసుకోవాలి. పరిస్థితి ఏంటంటే వీధిలోకి వెలిగితే కొత్త బల్బులు కోవడానికి లైట్ డబ్బులు లేవు జిహెచ్ఎంసీ దగ్గర. ఏ రకంగా కూడా ఈరోజు దివాళా తీసింది. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు బాగుపడాలంటే తెలంగాణలో మార్పు రావాలి. ఈ తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరితేనే తెలంగాణ భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే తెలంగాణ ప్రజల జీవితాలలో అంధకారం వస్తుంది. అందుకే ఆలోచన చెయ్యండి. ఈరోజు నాకు సంతోషం, పవన్ కళ్యాణ్ గారు కోట్ల రూపాయలు సంపాదిస్తున్న సినిమా నటుడుగా. కోట్ల రూపాయలు, కోట్లాది మంది ప్రజలు ఆయనకి ఈరోజు అభిమానులు ఉన్నారు. కానీ ప్రజల సేవ చేయడం కోసం, సినిమా రంగాన్ని వదిలిపెట్టి ఆయన రాజకీయాలలో చేరి ఓడిపోయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి పోరాటాలు చేసి ఒక మానవతా దృక్పథంతో ప్రజల్లో హృదయంతో పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏలో పనిచేస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఈరోజు ఎన్డీఏలో పనిచేస్తా ఉన్నాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కార్ కారణంగా ఏ రకంగా అనేక రకాల సమస్యలు అధిగమిస్తూ ముందుకెళ్తా ఉంది. చంద్రబాబు నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో, నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తా ఉంది. మన తెలంగాణలో కూడా ఈరోజు 12.5 లక్షల కోట్ల అప్పయింది. తెలంగాణ వచ్చిన రోజు మన డబ్బు మిగులు ఉండేది బ్యాంకులో. మనకు జీతం వస్తుంది అనుకో, కొంత సేవ్ చేసుకొని బ్యాంకులో పెట్టుకుంటాం, కొంత ఖర్చు పెడతాం. ఆ రకంగా తెలంగాణ వచ్చినప్పుడు కూడా కొంత డబ్బు బ్యాంకులో ఉండేది. ఈరోజు కేసీఆర్, అదేవిధంగా రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు చేసినటువంటి దగాకోరు కారణంగా, వెన్నుపోటు కారణంగా, అవినీతి కారణంగా, అక్రమ పాలన కారణంగా 12 లక్షల కోట్ల రూపాయలు నా తెలంగాణ ప్రజలు ఈరోజు ఈ 2 పార్టీలు చేసిన పాపం కారణంగా అప్పుల పాలయ్యారు. 12 లక్షల కోట్లు మనం అందరం కట్టాలి. ఎక్కడ పోయాయి 12 లక్షల కోట్లు? ఎవరి జేబులోకి పోయినాయి? నా బోడబండలో ఒక రోడ్డు బాగు చేయడానికి డబ్బు లేదు. నా హైదరాబాద్ నగరంలో వీధిలోకి కాలిపోతే లైట్లు కొనడానికి డబ్బు లేదు. నా ఢిల్లీ రోడ్లో అయితే పైపు లైన్ చేయడానికి డబ్బు లేదు. ఎక్కడ పోయినాయి 12 కోట్లు? 12 లక్షల కోట్లు. కేసీఆర్, రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి. ఈ 2 పార్టీలు జవాబు చెప్పాలి. హైదరాబాద్ ఈరోజు వెనుకబడిన తరం పరిపిస్తా ఉంది. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈ వచ్చే కొన్ని ఎలక్షన్స్ తెలంగాణలో మార్పుకు సంకేతం కావాలి. తెలంగాణ మార్పుకు ఒక అడుగు ఈ యొక్క జూబ్లీ హిల్స్ తో ప్రారంభం కావాలి. జూబ్లీ హిల్స్ తో తెలంగాణ భవిష్యత్తు ఏదైతే ఈరోజు అంధకారంలో ఉందో, అంధకారం నుంచి వెలుగుకు రావడం కోసం ఒక అడుగు రావాలి. అందుకే మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు బీమా, ప్రజల మీద విశ్వాసం లేదు కాంగ్రెస్ పార్టీకి, ప్రజల మీద విశ్వాసం లేదు బీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళకు రెండింటి మీద విశ్వాసం ఉంది. ఒకటి మజ్లిస్ పార్టీ మీద,
మజ్లిస్ పార్టీ ఓట్ల మీద, రెండు డబ్బుల మీద. మజ్లిస్ పార్టీ మాకు ఓట్లు వేస్తుంది, బీజేపీ వ్యతిరేకంగా అన్న అహంకారం. రెండోది ప్రతి ఒక్కరికి కూడా 20,000 రూపాయలు ఒకరిస్తామంటే ఇంకొకరు 25,000 ఇస్తామంటున్నారు. ఒకరు 20,000 అంటే ఒకరు 25,000. జూబ్లీహిల్స్ ప్రజలు అంగట్లో సరుకు అడుగుతా ఉన్న రెండు పార్టీ ప్రజలు. ఆ జూబ్లీహిల్స్ ప్రజలకు ఆత్మాభిమానం లేదనుకుంటున్నారా? ఈరోజు ఈ పార్టీలను అడుగుతా ఉన్నాను. వాళ్ళు ఇచ్చేటువంటి 20,000 ఒక్కసారి తీసుకొని ఓటేస్తే మనకుండేది డ్రైనేజ్ సమస్య, మనకుండేది గుంతలు పడ్డ రోడ్లు, మన జీవితం అంధకారంగా ఉంటుంది. అందుకే జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాను, ఎవరైనా పైసలు తీసుకొని వస్తే వాళ్ళను మీరు ఆలోచన చేయాలి. జూబ్లీహిల్స్ ప్రజలు ఆత్మాభిమానం చంపుకునేటువంటి ప్రజలు కాదు. జూబ్లీహిల్స్ ప్రజలు, ఎర్రగడ్డ ప్రజలు ఒక ఎర్ర పులిలాగా తిరగబడాలి తప్ప ఈరోజు డబ్బులకు మనం ఉమ్ముడిపోవద్దని చెప్పి సందర్భంగా మనం ఇస్తున్నాం. డబ్బులతో 20,000, 25,000 పోటీలు పడి కేసీఆర్, కేటీఆర్ ఒక దిక్కు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఒక దిక్కు జూబ్లీహిల్స్ ప్రజలతో జూలమాడుతా ఉన్నారు. అంగట్లో సరుకులాగా ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి ఎవ్వరు కూడా మనం అమ్ముడిపోవద్దని చెప్పి ఒక్కసారి వాళ్ళు ఇచ్చేటువంటి 20,000కో, 25,000కో, 30,000కో, 40,000కో ఒక్కరోజు వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఓటేస్తే మన రోడ్లు బాగుగావు, మన మహిళలకు వచ్చేటువంటి 2,500 రాదు, మన ఉద్యోగాలు రావు, మన స్కూటీ రాదు, మన తులం బంగారం రాదు, మన యువకులకు మేలు జరగదు, మన పెన్షన్లు పెరగవు, కొత్త రేషన్ కార్డు రావు. అందుకే ఆలోచన చేసి 11వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో ఒక నిశ్శబ్ద విప్లవం రాగా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నేతృత్వంలో కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి, మరి ఎలాంటి కల్మషం లేనటువంటి వ్యక్తి, నీతి నిజాయితీతో పనిచేసేటువంటి వ్యక్తి, పిలిస్తే పలికే వ్యక్తి, ముగ్గురు అభ్యర్థుల్లో ఒక్కసారి ఆలోచించండి. సాధారణంగా ఉండేటువంటి వ్యక్తి, సింపుల్ గా ఉండేటువంటి వ్యక్తి, పిలిస్తే పలికేటువంటి వ్యక్తి, మనందరూ ఏ రకమైనటువంటి అహంకారం లేనటువంటి వ్యక్తి, మన లంకాల దీపక్ను ఆశీర్వదించి మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి కమలంపు గుర్తు మీద ఓటు వేస్తే ఈ తెలంగాణ రానున్న రోజుల్లో ఎట్లా డెవలప్మెంట్ కాదో నరేంద్ర మోడీ గారి బాధ్యత. ఏ రకంగా తెలంగాణ ఈరోజు నిజంగా మరి ఏ రకంగా అన్ని రంగాల్లో ముందుకెళ్ళదో అది నరేంద్ర మోడీ గారు చూసుకుంటారు. దానికి మొదటి అడుగు మీ ఓటు ద్వారా బీజేపీని ఆశీర్వదించి దీపక్ను గెలిపించాల్సిందిగా ఈరోజు అన్ని వర్గాల ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకే. అక్క మీరు అంటలేరు, అక్క చెల్లె మీ స్కూటీ లేదు, మీకు 2,500 లేదు, మజ్లిస్ పార్టీ మన ఎత్తులో కూర్చుంటుంది, మన దౌర్జన్యం చేస్తుంది, అనేక రకాల గుండాయిజం చేస్తుంది. జాగ్రత్త పడాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకే. ఇది ఆంజనేయుని యొక్క గద, ఇది ఆంజనేయుని గద. మనమందరం కూడా ఈ గదలాగా మారి, ఈ మదలాగా మారి ఈరోజు మనము అందరం కూడా కష్టపడాలి. ఇది దీప గారి చేతికిస్తుంది. భారత్ మాతాకి. రామలక్ష్మణ జానకి, రామలక్ష్మణ జానకి. మీరందరూ కూడా నాకు 1వ నెంబర్పై కమలం పువ్వు గుర్తు మీద ఓటేస్తారని 11వ తారీఖు రోజు పొద్దున్నే 7ంటికి పోయి మొదటి నెంబర్ 1వ నెంబర్ మీద ఓటేయవలసిందిగా మీ అందరిని ప్రార్థిస్తూ నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. జై శ్రీరామ్.